వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేపీటీ వ్లాగ్స్ అండి. నేను మీ త్రివేణి. ఏంటవా ఇవి అని చెప్పేసి చూస్తున్నారా, హెల్దీ రాగి లడ్డులు అండి. ఒక రాగి పిండే కాదు, దీనిలో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అండి. ఇవి ఎవరికైనా, చిన్నపిల్లలకైనా, ఆడపిల్లలకైనా, మన పెద్దవాళ్ళకైనా కూడా చాలా హెల్దీ అంటే హెల్దీగా ఉంటాయి అండి. దీనిలో కావాల్సినవి వచ్చేసి 1 కప్పు వేరుశనగ గుళ్ళు, అరకప్పు నువ్వులు, 1 కప్పు ఎండు కొబ్బరి, 1 కప్పు రాగి పిండి అండి. అలానే మన స్వీట్కి తగినంత బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లమే తీసుకోండి, పంచదార అయితే అంత బాగుండదు. దీనికి పాకం పట్టాల్సిన అవసరం లేదండి. ఇంకా మన పల్లీలు అయితే ఇట్లా అయితే వేయించుకోవాలి. ఇంకా అవి పచ్చివాసన పోయేంత వరకు అయితే లో ఫ్లేమ్లో అయితే పల్లీలు అయితే వేయించేసుకున్నానండి. పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా అరకప్పు నువ్వులు అయితే తీసుకున్నాను కదా, ఇంకా అరకప్పు నువ్వులు కూడా ఇంక లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. చిటపటలాడే అంత వరకు అయితే వేయించుకోవాలి. అది తెలియకపోతే ఒక గింజ నోట్లో అయితే వేసుకొని చూడండి, మనకైతే తెలుస్తుంది. ఇంకా ఈ నువ్వులు కూడా ఏగిపోయాయండి. వీటిని కూడా పక్కకైతే తీసేసుకొని కొంచెం అంత నెయ్యి అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ఇబ్బంది లేదు. ఇప్పుడు రాగి పిండి అయితే వేయించుకోవాలి. రాగి పిండి ఎంత గీలో ఫ్రై అయితే అంత బాగుంటుందండి టేస్టు. రాగి పిండి ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి అరోమా అయితే వస్తుంది. ఈ పిండి అయితే నేనైతే ఇంట్లోనే పట్టించుకున్నానండి. సమ్మర్లో మనం అందరం జావ అయితే తాగుతాం కదా, మా ఇంట్లో కూడా అంతే. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు రాగి పిండి నేనే ఇంట్లో అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటాను. ఇంకా రాగి పిండిని అయితే బాగా అయితే గీలో ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక కప్పు ఎండు కొబ్బరి తురుమండి. ఇది కూడా నేనైతే ఇంట్లోనే తురుముకున్నాను. ఎండు కొబ్బరి అయితే తెచ్చుకొని ఇంట్లో అయితే తురుముకున్నానండి. ఇట్లాగైతే ఈ రెండు మిక్స్ అయ్యే అంతవరకు ఇట్లా అయితే 2 నిమిషాలు కొబ్బరి వేసిన తర్వాత ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇంక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కకైతే పెట్టేసేసుకోండి. ఈలోపు ఇది వేడిగా ఉంటుంది కదా, ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత లడ్డులు అయితే చుట్టుకోవాలండి. లేదు అని అంటే మనకి పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ముందుగా వేయించుకున్న పల్లీలు అయితే ఇట్లా కోర్సుగా అయితే బరకగా అయితే నేనైతే మిక్సీకి అయితే వేసుకున్నాను. మళ్ళీ దానిలోకి అయితే నువ్వులండి. నువ్వులు బాగా మెత్తగా పౌడర్ లాగా అయితే వేసుకోకూడదు. ఒకసారి మిక్సీ జార్ని అయితే రివర్స్ అయితే తిప్పేసుకోండి. ఇంకా అలానే కచ్చాబచ్చాగా అయితే అవుతుందండి. అసలు నువ్వులు అయితే మిక్సీ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పాట కలుపుకున్నా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. కానీ నేనైతే వేసుకున్నాను. ఇలా పౌడర్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇంకా బెల్లం అయితే కూడా నేనైతే ఒకసారి మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఇది తురిమి పెట్టుకున్న బెల్లమే చిన్న గడ్డలుగా ఉంది అని చెప్పేసి నేనైతే బెల్లం అయితే వేసుకున్నానండి. నేనైతే కప్పున్నర బెల్లం అయితే వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా అయితే మీరైతే వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు తక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా. నేనైతే సరిపడాగా మైల్డ్గా ఉండేటట్టు అయితే వేసుకున్నాను. ఇంక ఇవి రెండు ఇట్లా కలిసిపోయేంతవరకు అయితే కలుపుకోవాలి. ఇంకా మన హీరో ఉన్నాడు కదా, ఇంక ఈ లోపు అయితే చల్లారిపోయిందిగా తీసుకొచ్చేసేసి రాగి పిండి కొబ్బరి అయితే మనం దీనిలో అయితే పిండిలో అయితే కలుపుకోవాలండి. బెల్లము ఈ రాగి పిండికి కొబ్బరికి పట్టేంత వరకు చేత్తోనైతే ఇలాగైతే బాగా అయితే కలుపుకోవాలండి. ఇది వేడంతా చల్లారిపోయిన తర్వాతే చెయ్యాలి. వేడి మీద అయితే పాడయ్యే అవకాశం ఉందని చెప్పాను కదా. ఇంకా అయితే ఇట్లా ఉండలల్లే చుట్టుకోవాలండి. పెద్దగా నెయ్యి అయితే ఎక్కువేం పట్టదు. నేను ఇప్పుడే కాసాను నెయ్యి, అందుకని చెప్పేసి నెయ్యి అంత గిన్నె అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా కొంచెం నెయ్యి అయితే పోసుకుంటూ మన సున్నుండలు అయితే చేసుకుంటాం కదా, ఇంకా అదే ప్రాసెస్లో అయితే ఉండలు అయితే చుట్టుకోవాలండి. ఈ ఉండలు చుట్టుకుంటూ అయితే మీతో అయితే ఒక మాట అయితే మాట్లాడాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇవి ఎంత హెల్దీ అంటే మెయిన్లీ ఆడపిల్లలకండి. ఇప్పుడు చిన్న వయసులోనే మెచ్యూర్ అయితే అవుతున్నారు కదా పిల్లలు. మంత్లీ పీరియడ్స్ అన్నా కరెక్ట్గా అన్నా వస్తాయా అంటే అలా కూడా ఉండవు కదండి. ఈ లడ్డూలు అయితే రోజుకి ఒక్కటైతే చేసి ఇవ్వండి పిల్లలకి. మంత్లీ పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ టైంలో కూడా పిల్లలకి కడుపులో నొప్పి అలాంటిది ఏమీ ఉండదండి. ఎందుకని అంటే బెల్లము, నువ్వులు, పల్లీలు, అలానే కొబ్బరి, రాగి పిండి కదండి. మంచి హెల్దీ, కాల్షియము, ఐరన్ అన్నీ కలిపేసి అయితే ఉంటుంది కదా. సో మంచి హెల్దీ అని అయితే నేను చెప్తాను. పిల్లలకి, ఎదిగే పిల్లలకి నడుము నొప్పికి కూడా బాగా అయితే ఉపయోగం అయితే పడుతుందండి. షుగర్ ఉండే వాళ్ళైనా కూడా తినొచ్చు. ఎందుకు అంటే బెల్లమే కదా, అంత ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. రోజుకు ఒక లడ్డు అయినా తినండి. చూడండి లడ్డూలు అయితే ఎంత అయితే బాగున్నాయో, నువ్వులు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. నేనైతే ఎప్పుడు ఇవే అయితే చేసి అయితే
పెడతానండి. మా పిల్లలకైతే రోజుకొకటైతే ఇస్తాను. ఇంక ఈ వీడియో అంతే. మన రెసిపీ నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ వీడియో అంతే.